ప్రస్తుతం టాలీవుడ్ నుండి తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలో అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం పెద్ది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ఈ సినిమాకు ఏర్పడినంత క్రేజ్ ఏ సినిమాకు కూడా ఏర్పడలేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన గత చిత్రం గేమ్ చేంజర్ ఏకంగా శంకర్ లాంటి డైరెక్టర్ తో చేసినప్పటికీ కూడా అనుకున్నంత హైప్ విడుదలకు ముందు ఏర్పడలేదు. కానీ పెద్ది చిత్రానికి ఆరంభం నుంచే మంచి క్రేజ్ ఏర్పడింది. ఎందుకంటే రామ్ చరణ్ రంగస్థలం తర్వాత రూరల్ బ్యాక్డ్రాప్ లో చేస్తున్న చిత్రం కాబట్టి. దానికి తోడు ఈ చిత్రం నుండి విడుదలైన గ్లిమ్స్ ఆడియోకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో అన్ని భాషల్లోనూ ఈ సినిమాపై క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. చాలా కాలం తర్వాత ఆయన నుండి వచ్చిన సెన్సేషనల్ చార్ట్ బస్టర్ సాంగ్ ఇది. అయితే ఈ సినిమాను ఒప్పుకున్న తర్వాత రెహమాన్ ఆరంభంలో అసలు రెమ్యునరేషన్ గురించే మాట్లాడలేదట. ఆయనకు కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. చిక్రీ చిక్రీ పాట విడుదల తర్వాత గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో నిర్మాతలు పూర్తిగా సంతృప్తి చెందారు. సినిమా కమిట్ అయినప్పుడు ఒక్క పైసా డిమాండ్ చేయలేదు. చిక్రీ విడుదల తర్వాత కూడా రెహమాన్ ఒక్క రూపాయి అడగలేదు. మేకర్స్ తన విలువకు తగ్గ రెమ్యునరేషన్ ఇస్తారులే అని ధీమా అన్నమాట. అయితే ఈ చిక్రీ పాట గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ సృష్టించడం, నిర్మాతలు ఆయనకు 15 కోట్ల రూపాయల అడ్వాన్స్ చెక్ ఇచ్చారట. అడ్వాన్స్ చెక్ 15 కోట్ల రూపాయలుంటే పూర్తి రెమ్యునరేషన్ ఎంత అనేది మీ ఊహలకే వదిలేస్తున్నాం. అందుకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఆయన 28 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇది ఇండియాలోనే మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ అందుకుంటున్న అతి పెద్ద రెమ్యునరేషన్ అని అంటున్నారు. ఒకవేళ అదే కనుక నిజమైతే వేరే లెవెల్ అని అనుకోవాలి. 28 కోట్ల రూపాయలతో ఒక సినిమానే తీసేయొచ్చు. చూడాలి మరి రాబోయే సినిమాలకు ఏఆర్ రెహమాన్ ఇదే రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటాడా లేదా అనేది.